అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు మనకి ఇచ్చినటువంటి దినాన్ని బట్టి వందనాలు. అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఉన్నందుకు, మరొక నూతనమైన దినమును చూసే భాగ్యమును దేవుడు మనకిచ్చినందుకు వందనాలు. మరి ఈరోజు ప్రత్యేక విధముగా మనం ప్రభువుని స్తుతించి ఆరాధించేటటువంటి దినం ఈ దినము. అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు యోహాను సువార్త 11:40 నుంచి, నీవు నమ్మిన ఎడల నా మహిమను చూచెదవు. అవును, ఈరోజు మరి విశ్రాంతి దినమైంది. ఈ దినము ప్రభువుని నిత్యం మనం స్తుతించి ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ మనం నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేస్తానని ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుక మనం అల్ప విశ్వాసముగా కాక విశ్వాసముతోనే ఆయన పాదముల ఎదుటకు వెళ్ళినప్పుడు, నన్ను నమ్మినచో నీవు నా మహిమను చూస్తావని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. విశ్వసించి నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని చెప్తూ ఉన్నాడు. ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను, ఎడబాయనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థించుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. అవును నాయన, ఎన్ని దినాలు మమ్మల్ని కాపాడావు, నడిపించావు, నీకు స్తోత్రములు. ఇక ముందు కూడా నాయన నీ కృపను, నీ కనికరమును మాకు తోడుగా ఉంచి ప్రభా, నీ మహిమను మా మధ్యలో కనపరచమని నాయన యేసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.